సరిసాగరములోని కథ. పాటలీపుత్ర కథ. గంగాద్వారమందు కనకలమను పుణ్యతీర్థము కలదు. అందు పూర్వము కాంచనపాతమను వేల్పుటేనుగు ఉసీనగరగిరిని భేదించి అందు నుండి గంగానదిని క్రిందికి పారించినది. ఆ తీర్థమందు బ్రాహ్మణుడు ఒకడు భార్యతో కలిసి తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడనే అతనికి 3 కుమారులు కలిగారు. అలా కొద్ది కాలానంతరం ఆయన భార్యతో కూడా స్వర్గస్థుడయ్యాడు. వారి 3 కుమారులు విద్య నేర్చుకొనుటకై రాజగృహమనే పట్టణమునకు వెళ్ళారు. అక్కడ విద్య నేర్చుకుని అనాథలమని బాధపడుతూ కుమారస్వామిని దర్శించుకొనుటకు దక్షిణాపదమునకు వెళ్ళారు. అక్కడ సముద్ర తీరాన గల చించిని అనే పట్టణానికి వెళ్ళి భోజికుడు అనే బ్రాహ్మణుని ఇంటిలో బస చేశారు. ఆ బ్రాహ్మణుడికి 3 కుమార్తెలు కలరు. మగబిడ్డలు లేనందున ఆ బ్రాహ్మణుడు ఈ 3 యువకులకు తన కూతుర్లను ఆస్తిని ఇచ్చి తపస్సు చేసుకోవడానికి గంగా తీరానికి వెళ్ళాడు. వీరు 3 మామగారి ఇంటిలోనే ఉండి ఆనందంగా కాలం గడుపుతూ ఉండగా కరువు వచ్చి దారుణమైన కాటకము వచ్చింది. అప్పుడు ఈ 3 యువకులు ఇక్కడ కష్టం, ఎక్కడికైనా వెళితే ప్రాణాలు కాపాడుకోవచ్చు అని పతివ్రతలైన భార్యలను వదిలి దేశాటనకు వెళ్ళిపోయారు. క్రూరులైన వారు భార్యలను వదిలి వెళ్ళారు. ఆ సమయంలో ఆ 3 మధ్య ఆమె గర్భవతిగా ఉన్నది. భర్తలు వెళ్ళిపోయిన తరువాత ఆ స్త్రీలు తన తండ్రి స్నేహితుడైన యజ్ఞదత్తుని ఇల్లు చేరుకుని భర్తలను తలుచుకుంటూ కాలము గడుపుతూ ఉన్నారు. ఇలా ఉండగా నడిమి స్త్రీకి ఒక పుత్రుడు కలిగాడు. ఆ బిడ్డని ఆ 3 స్త్రీలు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఇట్లుండగా ఒకనాడు శివుడు పార్వతితో కూడి ఆకాశ మార్గాన వస్తూ ఉండగా దయగల పార్వతీదేవి శివునితో, ఓ దేవా, అటు చూడుము, ఈ 3 తల్లులు ఈ బిడ్డని ఎంత భద్రముగా పెంచుకుంటూ ఉన్నారు. ఈ శిశువు తమను రక్షిస్తాడని వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. కావున ఈ బిడ్డ బాల్యం నుంచే వీరిని ఎట్లు కాపాడుతాడో వరమీయమని వేడుకుంది. పార్వతి మాటలకు శివుడు, అలాగే అనుగ్రహిస్తాను. వీడు పూర్వము భార్యతో కూడా నన్ను ఆరాధించాడు. అందువల్ల వీడు సుఖపడడానికే పుట్టాడు. ఇతని భార్య పాటలి అనే పేరుతో మహేంద్రవర్మకు కుమార్తెగా పుట్టింది. ఈ జన్మలో కూడా ఆమె వీనికే భార్య అగును అనెను. అనంతరం పరమేశ్వరుడు ఆ 3 పతివ్రతలకు కలలో కనిపించి, ఓ పతివ్రతలారా, మీ పుత్రునికి పుత్రకుడని పేరు పెట్టమని, వీడు నిద్రపోయి లేవగానే అతని తలగడ క్రింద ప్రతిదినము 1,00,000 వరహాలు ఉండును. వీడు రాజు కాగలడు అని వరం ప్రసాదించెను. అంతటా ఆ 3 స్త్రీలు తెల్లవారగానే నిద్రలేచి ఆ బాలుడి తలగడ క్రింద చూడగా 1,00,000 బంగారు నాణ్యాలు కనిపించగానే వాటిని తీసుకుని ఎంతో సంతోషించారు. అలా ప్రతిదినము లభించే బంగారముతో కొద్ది కాలములోని బొక్కసాలు నుండి ధనం వచ్చింది. పుత్రకుడు ఆ ధనముతో రాజయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడు యజ్ఞదత్తుడు ఏకాంతంగా పుత్రకునితో, ఓ రాజా, నీ తండ్రులు కరువు వల్ల ఎక్కడికో వెళ్ళిపోయారు. కాబట్టి నీవు బ్రాహ్మణులకు దానాలు ఇస్తూ ఉంటే ఈ విధంగా విషయం తెలిసి వారు తిరిగి వస్తారు. నీకు బ్రహ్మదత్తుడి కథ చెబుతాను విను. పూర్వము వారణాసి యందు బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు. అతడు ఒక రాత్రి ఆకాశంలో వెలుగులతో వెలుగుతున్న 2 హంసలను చూశాడు. ఆ రెండింటినీ 100 కోట్ల కొలది హంసలు చుట్టూ ఉండి కొలుచుచున్నాయి. ఆ విధంగా ఆ 2 బంగారు హంసలు మేఘాల మధ్య మెరుస్తున్న మెరుపు తీగల వలె ఉన్నాయి. ఆ రాజుకు వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలని కోరిక కలిగి మంత్రులతో ఆలోచించి మనోహరమైన తటాకం ఒకటి తవ్వించాడు. ఆ తటాకములో ప్రాణులకు రక్షణ కల్పించాడు. అప్పుడు ఆ హంసలు ఆ తటాకము చెంతకు వచ్చినవి. రాజు వాటిని భయము లేని విధంగా మచ్చిక చేసుకున్నాడు. వాటితో, హంసలారా, మీకు ఈ బంగారు దేహములు ఎలా వచ్చాయి అని అడిగాడు. అప్పుడు ఆ హంసలు, ఓ రాజా, పూర్వజన్మలో మేము కాకులము.
ఒకసారి బలికి పోరాడుకుంటూ పుణ్యస్థలమైన ఒక శూన్య శివాలయంలో ఒక ఎరినలో బడి చనిపోయాము. ఆ పుణ్యం వల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగి బంగారపు హంసలుగా పుట్టాము. రాజు అది విని వాటిని ప్రతిదినము చూచుచూ సంతోషించడివాడు. ఆ ప్రకారం నీవు దానమహిళ నీ తండ్రులు తిరిగి వస్తారు, నీవు వారిని కలుసుకుంటావు అని యజ్ఞదత్తుడు చెప్పగా పుత్రకుడు అట్లెన్ని దానములు ఇచ్చెను. ఆ దానముల గురించి తెలిసి భార్యలను వదిలి వెళ్ళిన వారు తిరిగి వచ్చారు. ఎంతో ధనమును భార్యలను తిరిగి కలుసుకున్నారు వారు. ఎన్ని కష్టములు అనుభవించి వచ్చినా ఆ బ్రాహ్మణులకు దుర్మార్గ స్వభావం పోలేదు. వారు రాజ్యం ఏలాలని కుట్ర చేశారు. పుత్రకుని చంపాలని నిశ్చయించుకున్నారు. విద్యావాసిని దర్శించుకోవాలని చెప్పి పుత్రకుడిని ఆ గుడికి తీసుకుని వెళ్ళారు. అంతకుముందే కొందరు తలారులకు ధనం ఇచ్చి గర్భగుడిలో దాచి ఉంచారు. పుత్రకుడితో నీవు ముందు అమ్మవారి దర్శనం చేసుకుని రా అని లోపలికి పంపారు. పుత్రకుడు గుడిలోనికి వెళ్ళగానే అక్కడ దాగి ఉన్న హంతకులు పుత్రకుడిని చంపడానికి వచ్చారు. ఆ దేవత పుత్రకుడిని కరుణించి ఆ దొంగలకు మతిభ్రమణం కలిగేలా ఎక్కడ చూసినా పుత్రకుడే కనిపించాడు వారికి. దొంగలను చూసిన పుత్రకుడు, నన్ను ఎందుకు చంపాలని వచ్చారు అని అడిగాడు. నీ తండ్రులు మాకు బంగారం ఇచ్చి నిన్ను చంపమన్నారు అని చెప్పారు. అప్పుడు పుత్రకుడు, నన్ను వదిలిపెట్టండి, నేను ధరించిన ఈ అమూల్యమైన రత్నాభరణాలను మీకు ఇస్తాను, ఇవి తీసుకొని బయటకు వెళ్ళండి, నన్ను చంపామని చెప్పండి, నేను ఈ రహస్యం ఎవరికీ చెప్పను, దేశం వదిలి వెళ్ళిపోతాను అనగా ఆ చోరులు ఆభరణములు తీసుకుని బయటకు వెళ్ళి వాని తండ్రులతో చంపివేశామని చెప్పారు. తరువాత వారి ఇళ్లకు వెళ్ళారు. ఆ ముగ్గురు బ్రాహ్మణులు ఇంటికి రాగానే అక్కడ ఉన్న మంత్రులకు అనుమానం కలిగి పుత్రకుడు ఎక్కడా అని అడిగారు. పుత్రకుడు రాలేదు, మాకు తెలియదు అని చెప్పారు. కానీ మంత్రులకు అనుమానం వచ్చి ఈ దుర్మార్గులు అతనికి ఏదైనా ఆపద కలిగించారని నిర్ణయించి ఆ ముగ్గురికి ఉరిశిక్ష వేశారు. వారు చేసిన పనికి తగిన శిక్ష పడింది. సత్యసంధుడైన పుత్రక మహారాజుకు బంధువులంటే విరక్తి కలిగి విద్యారణ్యంలో నడుచుకుంటూ వెళుతున్నాడు. అలా వెళుతూ ఉండగా ఒకచోట ఇద్దరు పురుషులు ముష్టి యుద్ధము చేస్తూ కనిపించారు. వారిని చూసి ఎవరు మీరు అని అడగగా వారు, మేము మయాసురుని కుమారులం, మా తండ్రి వద్ద నుండి మాకు ఒక పల్లెము, ఒక కర్ర, పావుకోళ్ళు ఆస్తిగా లభించాయి. మా ఇద్దరిలో ఎవరు బలవంతురో వానికి ఇవి లభించాలని మేము పోరాడుతూ ఉన్నాం అని అన్నారు. అది విని పుత్రకుడు, ఇవి ఏమి వస్తువులు, వీటి కోసం యుద్ధం అవసరమా అన్నాడు. అది విని వారు, ఈ పావుకోళ్ళు కాళ్ళకు వేసుకుంటే ఆకాశమున ఎగరగలము, ఈ కర్రతో నేలపై ఏది గీస్తే అది నిజమవుతుంది, ఈ పళ్ళెంలో అమృతము వంటి ఆహారం మనం తలుచుకున్నది వెంటనే లభిస్తుంది అని చెప్పారు. అది విని పుత్రకుడు, దానికి యుద్ధము ఎందుకు, ఒక పందెం ఉన్నది, మీలో ఎవరు వేగంగా ఆ కొండ వద్దకు పరిగెత్తుకు వెళ్ళి తిరిగి వస్తారో వారు గెలిచినట్లు అని అన్నాడు. అందుకు అంగీకరించి ఆ తెలివి తక్కువ వారు పరిగెత్తారు. వెంటనే పుత్రకుడు ఆ పావుకోళ్లను కాళ్లకు తొడుగుకొని కర్రను పల్లెమును తీసుకుని ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. అలా వెళుతూ వెళుతూ ఆకర్షి అనే చక్కని పట్టణమును చూచి అక్కడ దిగాడు. ఇక్కడ వేశ్యల ఇళ్లకు వెళితే మోసము చేస్తారు, వర్తకులు పిసినారులు, ఇక్కడ ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తూ మనుష్యులు లేని ఒక ఇంటి ముసలిదానిని చూశాడు. ఆమెకు ధనమిచ్చి ఆమెను ఇక్కడ ఉండటానికి అనుమతి కోరాడు. ఆమె సంతోషపడి అక్కడ ఉండటానికి ఒప్పుకుంది. ఆ పాడుబడిన గృహంలో రహస్యంగా నివసిస్తున్నాడు పుత్రకుడు. ఒకనాడు ముసలమ్మ ప్రేమగా పుత్రకుని చూచి, నాయనా, ఎక్కడా నీకు తగిన భార్య లేదని నాకు చింతగా ఉంది.
ఈ పట్టణపు రాజుకు పాటలి అనే కూతురు కలదు. ఆమె అంతఃపురం పైభాగాన జాగ్రత్తగా అపూర్వ రత్నంలాగా కాపాడుతున్నారు అని ముసలమ్మ చెప్పగానే పుత్రకుడు ఆ సుందరిని ఈ దినమైపోయి చూచెదను అని అనుకున్నాడు. పుత్రకుడు ఆ రాత్రి పావుకోళ్లు తొడుగుకొని అంతఃపురమునకు పోయి కొండ శిఖరమంత ఎత్తుగా ఉన్న కిటికీను లోనికి ప్రవేశించి ఏకాంతంగా నిద్రిస్తున్న పాటలిని చూశాడు. పాటలిని ఎట్లు లేపాలి అని పుత్రకుడు ఆలోచిస్తూ ఉండగా కావలి కాస్తున్న భటుడు పాట పాడుతూ అటుగా వచ్చాడు. పుత్రకుడు ఆ పాట విని వెంటనే పాటలిని కౌగలించుకున్నాడు. ఆ రాజకుమారి నిద్ర మేల్కొని చక్కనివాడు తన్ని కౌగులించుకొని ఉన్న పుత్రకుడిని చూసి సిగ్గుపడింది. వారిద్దరూ పరస్పరం సంభాషించుకొని గాంధర్వ వివాహం చేసుకున్నారు. తెల్లవారుజామున పుత్రకుడు ఆమెను విడిచిపెట్టలేక ఎలాగో విడిచిపెట్టి ఒకలాగున ముసలమ్మ ఇంటికి వచ్చాడు. ఈ విధంగా పుత్రకుడు ప్రతిరోజు అంతఃపురం వెళ్ళి భార్యను కలిసి వచ్చేవాడు. అక్కడ ఉన్న యువరాణి రక్షకులకు రాజకుమారిపై అనుమానం కలిగింది. ఆమె తండ్రికి చెప్పారు. మహారాజు ఒక పరిచారకును రాత్రిపూట రహస్యంగా కనిపెట్టడానికి అంతఃపురంలో దాచి ఉంచాడు. ఎప్పటిలాగానే పుత్రకుడు వచ్చి రాజకుమారితో కలిసి నిద్రిస్తూ ఉండగా ఆ పరిచారిక అతని దుస్తులపై లత్తుకతో ఎర్రని గుర్తు వేసింది. తెల్లవారగానే వెళ్ళి రాజుకు జరిగిన విషయం చెప్పింది. రాజు ఆ గుర్తులను చెప్పి గూఢాచారులను పంపాడు. వారు రాజ్యమంతా వెదకి ముసలిదాని ఇంటిలో అతన్ని కనిపెట్టి రాజు వద్దకు తీసుకుని వచ్చారు. పావుకోలు ధరించి వచ్చిన పుత్రకుడు కోపోద్రిక్తుడైన రాజును చూసి పావుకోల సహాయంతో ఎగిరి పాటలి ఉన్న అంతఃపురం వెళ్ళి, పాటలి, మనల్ని కనుక్కున్నారు, ఇచ్చటి నుండి వెళ్ళిపోదాం అని పాటలిని తీసుకుని ఆకాశ మార్గాన ప్రయాణించి గంగా ఒడ్డున ఆకాశము నుండి దిగి అలసి ఉన్న పాటలికి తలచిన వెంటనే అమృతపు వంటి ఆహారం ఇచ్చే పళ్ళెం ద్వారా మంచి మధురమైన ఆహారం తినిపించాడు. అతని మహిమకు సంతోషించిన పాటలి, మనకు ఒక రాజ్యం ఉంటే ఎంత బాగుండేది అని అనగా, పాటలి కోరిక ప్రకారం చేతికర్రతో చతురంగ బలయుక్తమైన పెద్ద పట్టణమును ఒకచోట భూమిపై గీయగా ఆ గీతల నుండి నిజమైన భవన సముదాయం వెలిసెను. సైనికులు, ప్రజలు అంతా ప్రత్యక్షమయ్యారు. ఆ పట్టణానికి పుత్రకుడు రాజైనాడు. మామగారిని రాజ్యాన్ని కూడా జయించి భూమండలమంతా ఏలుతున్నాడు. ఆ దివ్యనగరము పాటలి పుత్రకుడు వీరి పేర్లు కలిపి పాటలీపుత్రకమని పేరుగాంచింది. లక్ష్మీ సరస్వతులకు నివాసమైనది.